గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఇప్పుడు మెర్జ్ అకౌంట్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. మెర్జ్ అకౌంట్ చేసుకునే ముందు మెర్జ్ కూపన్ తీసుకోవాలి. 200 కూపన్ ఉంటుంది. కూపన్ తీసుకొని ఉండాలి. ఫస్ట్ ఎవరి దాంట్లో మెర్జ్ చేసుకోవాలనో వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి టర్మ్ కండిషన్కు క్లిక్ చేయాలి. ఇక్కడ టర్మ్ కండిషన్కు క్లిక్ చేసేసి ఇక్కడ టర్మ్ కండిషన్ ఇక్కడ ఇది చదువుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ కండిషన్లో చదువుకోవాలి. దాని తర్వాత గెట్ ఓటీపీ టచ్ చేయాలి. ఓటీపీ టచ్ చేసి ఉంటుంది. మీకు ఇక్కడ ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది దీనిలో మనము మెన్షన్ చేయాలి. 64963 చేశాక సబ్మిట్ చేయాలి. కన్ఫర్మ్ చేసేయాలి. కన్ఫర్మ్ చేసి ఉంటుంది. మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ గెట్ అనదర్ అకౌంట్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫామ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరిది మెర్జ్ చేయాలనో వాళ్ళ కేజీఐఎన్ నెంబరు టచ్ చేయాలి. కాపీ చేసుకొని ఇక్కడ దీనిలో పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసి గెట్ ఓటీపీ టచ్ చేయాలి. ఇక్కడ ఏదో సర్వర్ ప్రాబ్లం వస్తుంది. కేజీఐఎన్ నెంబరు కాపీ ఇక్కడ పేస్ట్ ఇక్కడ సబ్మిట్. ఇక్కడ ఏదో ప్రాబ్లం వస్తుంది, బ్యాడ్గా వస్తుంది. మళ్ళీ మనము ఒకసారి ఇక్కడ విట్నెస్ అకౌంట్ ఉంది. విట్నెస్ కాడ విట్నెస్ యూజర్ కేజీఎన్ నెంబర్ కాడ సెండ్ చేసేయాలి. ఇక్కడ గెట్ ఓటీపీ కొట్టాలి. ఇక్కడ విట్నెస్కు ఓటీపీ వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు టర్మ్ కండిషన్ కంపల్సరీ క్లిక్ చేసి ఉండాలి. అందుకే అది ఓటీపీ బ్యాడ్ అని వస్తుంది. ఇక్కడ టర్మ్ కండిషన్కు ఓకే చేసేసి ప్రతి ఒక్క దానికి టర్మ్ కండిషన్కి ఓకే చేయాలి. 415634 సబ్మిట్ చేసేయాలి. ఓకే, సబ్మిట్ అయిపోయింది. ఇది మనము ఎవరి అకౌంట్ మెర్జ్ చేస్తున్నామో వాళ్ళ కేజీఎన్ నెంబరు కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ గెట్ ఓటీపీ టచ్ చేయాలి. ఇప్పుడు ఓటీపీ అనేది వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఓటీపీ అనేది
ఓటీపీ అనేది రావడం జరిగింది. 544779. మనము మిర్జు చేసే వాళ్ళ ఓటీపీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చేసి విట్నెస్ ఓటీపీ తీసుకోవాలి. విట్నెస్ ఓటీపీ తీసుకోవాలి. 43726. ఇక్కడికి వచ్చేసి కూపన్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేయాలి. కూపన్ అనేది కాపీ చేసుకొని పేస్ట్ చేసేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎవరి అకౌంట్ మనం మెర్జ్ చేసుకుంటున్నారో వాళ్ళ కేజీఎన్ నెంబర్ కొడితే వాళ్ళ ఓటీపీ వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ దేనిలో సబ్మిట్ చేయాలి. ఇంకా షూట్ ఎవరు ఇస్తున్నారో విట్నెస్ వాళ్ళ కేజీఎన్ నెంబర్ పెట్టేసి ఓటీపీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మీకు కూపన్ కోడ్ కొట్టేయాలి. కూపన్ కోడ్ కొట్టాక ఇక్కడ సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ కన్ఫర్మ్ చేయాలి. వాలెట్ కూపన్ ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది. ఇన్వాలిడ్. మళ్ళీ ఒకసారి కూపన్ చూద్దాము. కాపీ కూపన్ తీసేద్దాం. పేస్ట్ చేసాము. ఇక్కడ సబ్మిట్ కొడుతున్నాం. వాలెట్ కూపన్ వస్తుంది. కూపన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈ విధంగా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి చూడుతుంది మీకు ఇక్కడ ఇది కంప్లీట్గా సక్సెస్ అయిపోయినట్టు. మనము కూపన్ ఇన్వాలిడ్ కూపన్ వస్తుంది. సరే మళ్ళీ ఒకసారి కూపన్ తీసుకుందాం, ట్రై చేద్దాం. కూపన్ అనేది ఓకే అయింది. ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం. కూపన్ ఇన్వాలిడ్ వస్తుంది. కూపన్ ఉంది కానీ ఇన్వాలిడ్ వస్తుంది. ఇట్లానే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మీకు ఇక్కడ సబ్మిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి డాష్ బోర్డ్లో రావాలి. డాష్ బోర్డ్లో వచ్చిన తర్వాత ఇక్కడ స్విచ్ ఆఫ్ అని ఉంది. దాన్ని మనం టచ్ చేసినట్టయితే ఇక్కడ మనకు అకౌంట్ అవుపడుతుంది. ఇక్కడ అకౌంట్ లాగిన్ అంతే. ఆ లాగిన్ టచ్ చేస్తే మనకి దీనిలో షో చేస్తుంది. అయితే ఆ కూపన్ ఏదో ఎర్రర్ వస్తుంది. మళ్ళీ లేట్ అయింది కావచ్చు. మళ్ళీ స్టార్టింగ్ నుండి వెళ్దాం. మనం టర్మ్ కండిషన్ ఓకే చేసాము. ఇక్కడ ఒకసారి చూద్దాం. టర్మ్ కండిషన్ ఓకే చేద్దాం. గెట్ ఓటీపీ ఆల్రెడీ అయిపోయింది అంటుంది. అయితే మనము ఫస్ట్ కేజీఎన్ నెంబరు మిర్జ్ చేసే వాళ్ళ కేజీఎన్ నెంబరు ఇక్కడికి వచ్చేసి అనదర్ అకౌంట్ ఇక్కడ పేస్ట్, ఇక్కడ గెట్ ఓటీపీ. ఫైవ్ మినిట్స్ ఆగమంటుంది. సేమ్ ఈ విధంగానే చేయాలి. మళ్ళీ నేను చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.